హాయ్ అండి, నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఓఆర్ఆర్కి జస్ట్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ నుంచి జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్, మనకి 20 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఉన్నాము. దీంట్లో ఓన్లీ 3 BHK అండ్ 4 BHK లగ్జరియస్గా అయితే డిజైన్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్స్ గురించి, వీటి యొక్క ఎమ్యూనిటీస్ గురించి, ఇది ఉన్నటువంటి డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్ని మనం నరసింహ సార్ గారు అయితే ఉన్నారు. ఆ సార్ని అయితే అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, అసలు ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మన కస్టమర్స్ కి క్లియర్ గా ఎక్కడ ఉంది, ఏంటి, దీని యొక్క ప్రైస్ వివరాలు, దీంట్లో ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్, దీనిలో ఇస్తున్నటువంటి అప్రూవల్స్, బ్యాంక్ లోన్ గురించి క్లియర్ గా కొంచెం మన కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్కారం అండి, నా పేరు నరసింహ గర్చకోట అండ్ నేను EAPL లో డైరెక్టర్ నేను. ఓకే. సో మీకు ఏదో ప్రాజెక్ట్ అని చెప్పిందో EAPL గ్రూప్ నుంచి మీకు తెలిసి ఉంటుంది, చాలా మంది చూసి ఉంటారు ఆల్రెడీ. కొత్త గ్రూప్ ఏం కాదు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కంపెనీ, 20 సంవత్సరాల కంపెనీ ఎక్స్పీరియన్స్ అండ్ తెలంగాణలో బెంగళూరు అంటే కర్ణాటకలో బెంగళూరులో ఆల్మోస్ట్ 20 ప్రాజెక్ట్ చేసినాం ఆల్రెడీ. కొత్త కంపెనీ ఏం కాదు, మార్కెట్ లో తెలిసిన చాలా మందికి, మన వ్యూస్ కి అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు మేము చేసిన ప్రాజెక్టులు అన్ని కూడా లగ్జరీ, అల్ట్రా లగ్జరీ అని చెప్తాం. మేము యాక్చువల్ చేసిన ప్రాజెక్టులు కూడా G+5 G+ మీకు 10 వరకే చేసినాము. ఈ ప్రాజెక్ట్ మాత్రం తుక్కుగూడలో G+19 ఫ్లోర్స్. ఏదైతే ఫ్లోర్ వెనకాల చూస్తారో G+19 ఫ్లోర్స్. ఫ్లోర్ కి 15 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఇలా. ఈ 15 ఫ్లాట్స్ ఏంటంటే మీరు చూడొచ్చు, అన్ని ఫ్లాట్స్ కూడా మీకు ఆల్మోస్ట్ కార్నర్ ఫ్లాట్ లానే ఉంటాయి. మంచి వెంటిలేషన్ తోని మధ్యలో వచ్చి మీకు అంతా మళ్ళీ స్కై, ఓపెన్ టు స్కై ఉంటుంది. చుట్టూ ఫ్లాట్స్ వచ్చినాయి మీకు. నేను గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎమ్యూనిటీస్ ఇచ్చినాం. మొత్తం టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ ఏదో ఉందో కంప్లీట్ ఎమ్యూనిటీస్ ఇచ్చినాం. అది అక్కడ నుంచి మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏదో ఉందో ఫస్ట్ ఫ్లోర్ నుంచి 19 ఫ్లోర్ల వరకు మీకు ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా డిజైన్ చేసాం. ఇది మేము అన్ని కూడా మీరు చూసే ఫ్లాట్స్ అన్ని కూడా 3 BHK, ఒకటి మాత్రం 4 BHK ఉంటుంది. ఎసెప్టివ్స్ డిఫరెంట్ ఎసెప్టివ్స్ ఉన్నాయి. ఎసెంట్ అంటే ఎగ్జాంపుల్ 1683 నుంచి 2943 ఎసెప్టివ్ వరకు ఉన్నాయి. ఇలా 2700 కార్నర్స్ అన్ని 2200 2300 అట్లా ఇస్తాము. మిగతా అన్ని కూడా 1800 1900 మాత్రం ఉంటాయి ఎసెప్టివ్స్ డిఫరెంట్. అండ్ ఈ సైజ్ లో వస్తే మీ ఫ్లాట్ సైజ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఫ్లాట్స్ అన్ని కూడా ఈస్ట్ వెస్ట్ ఉంటాయి. ఒకటి వెస్ట్ ఫేస్ మాత్రం ఉంటాయి. ఒక్కటి మాత్రం నార్త్ ఫేస్ ఉంటుంది ఫ్లాట్. మిగతా అన్ని కూడా 3 BHK 4 BHK ఫ్లాట్స్. ఈ నార్త్ ఫేస్ అనేది 4 BHK ఒకటి వస్తుంది. 4 BHK. అవునండి. మీకు నార్త్ అనేది 4 BHK, 3 BHK అనేది. ఈస్ట్ అనేది కూడా మీకు ఓన్లీ 4 BHK అనేది ఈస్ట్ ఒకటే ఉంటది. అది ఫ్లోర్ కి ఒకటే. అది వేకెంట్ లో కూడా ఒకటో రెండో ఉన్నట్టే ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్ని కూడా. యాక్చువల్లీ మా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ కాదు. యాక్చువల్లీ ఈ 4 BHK ఎవరైనా తీసుకుంటారా లేదన్న ఆలోచనతో చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మాకు 3 BHK కంటే 4 BHK ఎక్కువ డిమాండ్ ఉంది ఏరియా. ఇది మీకు ఏరియా గురించి చెప్పండి. తుక్కుగూడ మీకు తెలియదు ఏం కాదు, కొత్తది ఏం కాదు. తుక్కుగూడ అనేది ఎయిర్పోర్ట్ కు మనం ఎగ్జాక్ట్ 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం మనం ఎయిర్పోర్ట్. సో ORR ఎగ్జిట్ 14 ఉంది కదా, ఎగ్జిట్ 14 కి ఎగ్జాక్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం మీకు. అంటే 2 నుంచి 3 నిమిషాల డ్రైవ్ లో ఉంటాము. ఇంకోటి ఏంటంటే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వాటికి అందరు కూడా దగ్గర. ఎగ్జాంపుల్ గచ్చిబౌలి అనేది ఇప్పుడు హాట్ కేక్ అంటారు, కానీ ఇంకొక 4 ఏళ్లలో తుక్కుగూడ కూడా ఇలాంటి ప్లేస్ ఆదిపట్ల కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, ఈ ఏరియాలన్నీ కూడా సేమ్ అదే రేంజ్ లో పొజిషన్ లోకి వెళ్ళబోతుంది. మన కళ్ళ ముందు కూడా ఇప్పుడు హైరైజ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంత ముందు హైరైజ్ అనేది ఓన్లీ G+5-6 ఫ్లోర్స్ వరకే వచ్చేది. ఇది మన తుక్కుగూడలో. ఇప్పుడు G+19 20 ఫ్లోర్స్ ఆల్రెడీ పర్మిషన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మన తుక్కుగూడలో ఫస్ట్ ప్రాజెక్ట్ మాత్రం స్టార్ట్ అయింది మనదే. అంటే ఆల్రెడీ ఇంకా వేరే పర్మిషన్స్ వచ్చినాయి ఆల్రెడీ, కానీ మనది మాత్రం గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫస్ట్ కమ్యూనిటీ మనదే. మనం కంప్లీట్ చేయదు. యాక్చువల్లీ మనం ఇది ఎప్పుడు అనుకుంటున్నాం, మీకు డెలివరీ ఇవ్వాల్సింది యాక్చువల్లీ ఏంటంటే 2030 వరకు మన రేరా ఉంది. కానీ మేమేంటంటే 1 year బిఫోర్ ఇద్దామన్న ప్లానింగ్. EAPL ఎక్కడ కూడా మీకు రేరా డేట్ చెప్పిందో దానికంటే 1 year ముందే మీకు ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు మోస్ట్ తీసుకొచ్చి. అట్లా మీరు ఒకసారి చరిత్ర చెక్ చేసుకోవచ్చు EAPL గురించి. ఎవరైనా మా కస్టమర్స్ ఇప్పుడు బుక్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంచెం మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు సేల్స్ మంచిగా అవుతుంది కాబట్టి కొంచెం రేట్స్ కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో మీరు ఎక్కడైనా చూడండి, అండర్ కన్స్ట్రక్షన్ అంటే రేట్లు తక్కువ ఉంటాయి. మన కస్టమర్స్ అందరు కూడా నేను మంచి రేట్ ఇస్తాను. నేను యాక్చువల్లీ మన రేట్ నడిచేది వేరు, కానీ మీకు ఒక రేట్ ఇస్తాను నేను ఖచ్చితంగా. డిస్కౌంట్ ఈ మంత్ అంతా కూడా ఒక డిస్కౌంట్ నడుస్తుంది. ఈ మంత్ ఎండింగ్
నెక్స్ట్ మంత్ వరకు కూడా ఒక ఆఫర్ పెట్టినాం మేము. ఓకే దాంట్లో ఇంకా మాకున్న వేకెన్సీ ఫ్లాట్స్ కూడా ఒక 100 ఫ్లాట్స్ మాత్రం ఉన్నాయి. టోటల్ గా ఎన్ని ఫ్లాట్స్? ఈ మొత్తం 290 యూనిట్స్. ఇది 290 ఫ్లాట్లలో 200 ఫ్లాట్స్ ఏమో ఆల్రెడీ అమ్మేసినాం. ఒక 95 to 100 మధ్యలో ఫ్లాట్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో వీటి మీద ఇంకోటి మీకు దసరాకి ఒక కొత్త లాంచింగ్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇంకా మనకు ఆల్రెడీ ఇంకా ప్రపోజల్ 2 టవర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ టవర్ ఏదైతే ఉందో సింగిల్ టవర్ అని చెప్పే కదా, ఈ రెండు మీకు 2 ఎకరాల 4 గుంటల్లో ఈ టవర్ ఇది. నెక్స్ట్ ఇంకా 3 acres మనకు ఉంది. టోటల్ గా 5 ఎకరాల 5 గుంటలు మొత్తం టోటల్ సైడ్. టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసి 3.1 ఉంది. 2.4 లో కన్స్ట్రక్షన్. ఇంకా మీకు ఆల్రెడీ ప్రపోజల్ టైమ్స్ ఆల్రెడీ పెట్టినాం మేము. దసరాకి లాంచింగ్ అనుకుంటాం. దసరా లోపల ఇదంతా క్లోజ్ చేసి మీరు వర్క్ చూస్తారు, ఎంత స్పీడ్ నడుస్తుందో వర్క్ చూస్తారు. ఆల్రెడీ చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. 2028 డిసెంబర్ కి ఇద్దామని మా ప్లానింగ్. కానీ ఒక 6 months ఇటర్ చేసినా కూడా మార్చ్ వరకు ఇద్దామని ఆలోచన. 2029 మార్చ్ వరకు ఇద్దామని ప్లానింగ్స్. మీకు ఎక్కడ డేట్ ఎక్కడ కూడా మీకు డేట్ మారదు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు లోపల తీసుకెళ్ళి. సార్ అది కన్స్ట్రక్షన్ విషయంలో మనం చెప్పుకోవడానికి అసలు మనకు బ్యాక్ ఎండ్ లో మనకు ఉన్నటువంటి మన కంపెనీ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ని మనకి హైలైట్స్ అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ మా ప్రాజెక్ట్ మీరు గూగుల్ సర్చ్ చేసి తెలిసిపోతుంది. నాచారంలో ఉంది ఆల్రెడీ ప్రాజెక్ట్. 5 ఎకరాలు 8 ఎకరాల ప్రాజెక్ట్ చేసిన వాడు నాచారంలో ఉంది, నాగోల్లో ఉంది, మీకు కొత్తపేటలో ఉంది. మేము ప్రీవియస్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మీకు లింక్ ఇస్తాను కావాలంటే, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా ఈఏపిఎల్ మీ ఎక్కడ చూసిరో ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేకుండా కూడా కన్స్ట్రక్షన్ చేసే కాన్సెప్ట్ ఇది. ఇంకోటి ఈఏపిఎల్ ఎవరైతే మెయిన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను సివిల్ ఇంజనీర్. అతని కన్స్ట్రక్షన్ గురించి ఫుల్ నమ్మకం ఉంది. ఆయన 100% ఆయనే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాడు. ఎక్కడ వర్క్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కాదు మనోడు. 2 రోజులు లేట్ అయినా డిలే అయినా వర్క్ ఓకే, కానీ వర్క్ మాత్రం ఇక్కడ మనోడు కాంప్రమైజ్ కాదు. మీకు అంత కమిట్మెంట్ ఇస్తారు మాకు. 1కి 2 సార్లు మీకు వాస్తు ప్రకారం చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ లో ఎక్కడైనా చూడండి మీకు చిన్న లోపాలు కనిపిస్తాయి ఏదో ప్రాజెక్ట్ లో. మా సినిమాల ఏదో చూస్తున్నారు తిరుమల ఫార్చ్యూన్ లో ఇలాంటి చిన్న కంప్లైంట్ కూడా రిజెక్ట్ అవకాశం లేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 20 years నుంచి నడుస్తున్న కంపెనీ. 26 years ఎక్స్పీరియన్స్ కంపెనీ. 26 years. మళ్ళీ ఇక దాంట్లో మనకు ఇన్ని ఇయర్స్ నుంచి సస్టైన్ అవుతుంది అని అంటే దాంట్లో క్వాలిటీ అండ్ మనకి కాంప్రమైజ్ అవ్వకుండా HMDA TG RERA అప్రూవ్డ్. ఇంకేంటి EAPL అనేది ఎక్కడ కూడా ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ ఎక్కడ పెట్టదు. ఫ్రీ లాంచింగ్ ఇంకోటి పర్మిషన్స్ రాకుండా ఎలాంటి సేల్స్ చేయదు. అన్ని పర్మిషన్స్ వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాక సేల్స్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా సేల్స్ స్టార్ట్ చేయరు. ఫ్రీ లాంచింగ్ ఆఫర్ పెట్టి ముందే మేము 2000కి ఇస్తాం 3000కి ఇస్తాం ఆఫర్ పెట్టే ఆఫర్ మా కంపెనీ కాదు. క్లియర్ గా వర్క్ స్టార్ట్ అయినప్పుడు వర్క్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఫ్లాట్స్ అమ్ముతాం. మా సేల్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో నేను కావచ్చు ఇంకా మా టీం ఎవరైనా కూడా వర్క్ స్టార్ట్ అయినాకనే మేము ఫ్లాట్ సేల్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనకు ఈ లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో మనకి ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ గురించి చెప్పండి సార్. 25+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం సార్. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, జిమ్ కావచ్చు, బ్యాంకెట్ హాల్స్ కావచ్చు, మీకు స్పా కావచ్చు, వెయిటింగ్ రూమ్స్ కావచ్చు, లాబీ కావచ్చు, అన్ని లగ్జరీస్ గా ఇచ్చినాము. కొన్ని అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, కొన్ని మాక్సిమం అన్ని ఇండోర్ ఎమ్యూనిటీస్ ఉంటాయి ఎక్కువ. మీకు కొన్ని బయట బాస్కెట్ బాల్ కావచ్చు, క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, ఎంపీ థియేటర్ కావచ్చు, ఇవన్నీ బయట ఇస్తున్నాం. 25+ ఎమ్యూనిటీస్ ఆల్రెడీ ఇస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే క్రికెట్ గ్రౌండ్ అంటే బాక్స్ క్రికెట్. అవును సార్, బాక్స్ క్రికెట్ మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము మీకు ఇస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు అన్ని ఇవి అంటే మీ ఎగ్జాంపుల్ మీ ఎవరైనా కస్టమర్స్ వచ్చిన వాళ్ళ ముందు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనే. అన్ని చూపించి వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే నేను పేమెంట్ చేస్తాను. అప్పటిదాకా పేమెంట్ చేసుకోండి. అది కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటా. ఒక్కరు 1 రూపీ కూడా క్యాష్ పేమెంట్ చేయాలి. ఓకేనా? రండి లోపల కూర్చొని సార్ మనం ఒకసారి ఆఫీస్ లోకి వెళ్ళి క్లియర్ కదా రండి. సార్ మొత్తం ఒక ఫ్లోర్ లో ఎన్ని ఫ్లాట్స్ అనేది డిజైన్ చేస్తున్నారు సార్? సార్ మన ఫ్లోర్ ప్లానింగ్ వచ్చేసి మీకు 15 ఫ్లాట్లు సార్. ఒక ఫ్లోర్ కి 15 ఫ్లాట్లు. మీరు వెనకాల కనిపిస్తుంది కదా చూడండి, ఫ్లోర్ ప్లానింగ్ ఇదే మనది. ఓకేనా? మీకు ఆ 1 నెంబర్ ఫ్లాట్ కనిపిస్తుంది, పైన కనిపిస్తుంది 1 నెంబర్ 1, 2 1, 10. ఇది రోడ్ సైడ్. నా ముందు కనిపించే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ సైడ్ వస్తుంది. మీకు సేమ్ తీసుకోండి, ఇట్లా ఉంటుంది మన ఫ్లోర్ ప్లానింగ్ ఏదైతే ఉందో. ఇప్పుడు నా ముందు కనిపిస్తుంది కదా, మీరు మన సైట్ అంతా కూడా నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఇది ఈ సైడ్ ఉంది కదా, ఇది నార్త్ ఫేస్. ఇది గేట్ మనకు లోపలికి ఎంట్రన్స్ కూడా నార్త్ ఎంట్రన్స్. ఇది నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది. మీకు ఫ్లోర్ లోకి వచ్చేసరికి అన్ని ఈస్ట్ వెస్ట్. ఈ ఒక్క ఫ్లాట్ మాత్రం 15 నెంబర్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు నార్త్ ఫేసింగ్ 3 BHK. అది కూడా 2200 SFT. అది కూడా సేమ్ 2041 SFT. ఈ కార్నర్స్ అన్ని కూడా 2000 హెబో ఫ్లాట్స్ మొత్తం. అంటే ఈ ఒక్క ఫ్లాట్ తప్ప ఏదైతే ఉందో 1683 అని చెప్పే కదా, ఇది ఒక్కటి తప్ప ఫస్ట్ ఫ్లాట్ కావచ్చు, 2 కావచ్చు,
10 కావచ్చు, ఈ 15 కావచ్చు, ఇవన్నీ కూడా కార్నర్ ధర 2002 ఎఫ్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ అయ్యింది. ఓకే, మీకు ఓపెన్ టు స్కై అని చెప్పాను కదా, ఓకే. ఈ బిల్డింగ్ అంతా కూడా సేమ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను అదిలో కూర్చున్నా, ఇట్లాంటి వస్తుంది బిల్డింగ్, చుట్టూ ఫ్లాట్స్ వస్తాయి, మధ్యలో ఓపెన్ టు స్కై ఉంది. మన క్రేన్ కనిపిస్తుంది చూసారా, ఆ క్రేన్ కనిపించేది ఓపెన్ టు స్కై. ఇది ఓపెన్ టు స్కై పైన మాత్రం సీటెస్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తారు. దానికి ఓన్లీ దానికోసం పెడతారంటే ఓన్లీ వెంటిలేషన్ కోసం పెట్టింది. ఓకేనా, మీకు ఏ ఫ్లాట్ చూసుకున్నా చూడండి, ఇలా ఫ్లాట్ టు ఫ్లాట్ మధ్య మీకు 10 feet గ్యాప్ ఇచ్చాం మేము. ఓకేనా, ఫ్లాట్ కి 10 feet అనేది కూడా గ్యాప్ వెంటిలేషన్ కైనా. మీకు ప్రతి ఫ్లాట్ కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ ఉంటుంది సార్ మా దగ్గర, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎసెప్టీస్ అన్ని కూడా మీరు చూడండి, టోటల్ ఎసెప్టీ చూస్తే మళ్ళీ శ్రీ తిరుమల ఫార్చ్యూన్ పేరు చెప్పే కదా, మా కాన్సెప్ట్ ఏంటంటే శ్రీ తిరుమల అంటే మాకు వెంకటేశ్వర మా నమ్మకం మాకు. సో వాస్తు కూడా మీరు చూడండి, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా వాస్తు చేసి పెట్టిన మొత్తం ఓవరాల్ గా 100% డిగ్రీస్ పెట్టుకొని చెక్ చేసుకున్నాం కదా ఫ్లాట్ బుక్ చేయాలి, అంతా క్లియర్ ఉంటుంది. సరే సార్, ఇప్పుడు వేరే కమ్యూనిటీ ఇంకోటి మా కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పాలి మేము, వేరే కమ్యూనిటీస్ కూడా ఇవ్వట్లేదు ఫ్లాట్స్ ఇలా. ఇవ్వట్లేదు మీన్స్ మన యాక్చువల్ రేట్ అయితే ఉందో కొంచెం ఇంకా వాళ్ళు ఏంటంటే మన ప్రాజెక్టులు గుర్తుబాటు ఎందుకంటే హిందూ కమ్యూనిటీస్ కోసమే మ్యాక్సిమం మనకు కాన్సెప్ట్ చేసినది. ఇలా ఎలాంటి కమ్యూనిటీస్ ఇష్యూస్ ఉండదు అని చెప్పేసి ఆలోచన అన్నీ కూడా ఈ శ్రీ తిరుమలలో మాత్రం మ్యాక్సిమం మన కమ్యూనిటీస్ వాళ్ళకి మాత్రం ఇస్తున్నాయి. ఎక్కువ ఫ్లాట్స్ వాళ్ళకే ఇస్తుంది, వాళ్ళకే బుక్ చేస్తున్నారు. సో మీకు ఫ్లోర్ ప్లాన్ ఓపెన్ టు స్కై చెప్పే కదా, ఈ 4 స్టేర్ గేస్ వస్తాయి సార్ మీకు. ఇది 1 2 3 4 స్టేర్ గేస్లు. మీకు లిఫ్ట్లు వచ్చి 7 లిఫ్ట్లు వస్తాయి మొత్తం. 7లో 5 సర్వీస్ లిఫ్ట్, సారీ మీకు 2 సర్వీస్ లిఫ్ట్లు, 5 మాత్రం ప్యాసింజర్ లిఫ్ట్. ఓకేనా, ఇదంతా మళ్ళీ ఓపెన్ టు స్కై. ఇది మా మధ్యలో 2 నెంబర్ చూసేగా 4 BHK. ఈ 4 BHK అనేది ఫ్లోర్ ఒకటే వస్తుంది, ఒకటి అది 2943 సెప్ట్. ఇది ఫ్లోర్ ఒకటే, ఒక ఈక్వల్ టు ఒక విల్లా ఉంటుంది. మీకు విల్లా చూసారు కదా, ఒక విల్లా ఉంటుంది. అట్లాంటి ఫ్లాట్స్ ఉన్నాయి కదా మీకు. అన్ని ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ అని చెప్పే కదా, మన ఫేస్ నార్త్. ఇది మీకు ఎగ్జాంపుల్ ఫ్లాట్ వస్తే ప్రతి ఫ్లాట్ ఇమేజ్ ఇట్లా ఇచ్చాం సార్ మేము. ఇక్కడ ఉంటుంది ఫ్లాట్ కి సంబంధించి బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది, బెడ్రూమ్ ఎక్కడ వచ్చింది, అండ్ మీకు బాల్కనీ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేసాం మేము. ఇమేజెస్ ఇచ్చాం ప్రతి ఫ్లాట్ నెంబర్ తో సహా. 3వ నెంబర్ ఫ్లాట్ డిఫరెంట్ ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ తోటి డిజైన్. ఎగ్జాంపుల్ మీకు ఏం వస్తుంది, ఇక్కడ ఏం పెట్టాలో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినాను. ఇంకోటి మీకు బ్రోచర్ ఉంటుంది. ఇందులో మనం ఎలాంటి అంటే మెటీరియల్ ఏం వాడుతున్నాం కూడా క్లియర్ గా మెన్షన్ చేసినాం. దీంట్లో వాడేటువంటి మెటీరియల్ గురించి కూడా కస్టమర్ వచ్చినప్పుడు మీరు క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే చెప్పేది ఒకటి చేసేది, అట్లా కాదు. అట్లా కాదు, మీరు కొనకపోయినా మా బ్రాండ్ ఎక్కడ మారదు, బ్రాండ్ కోసం పనిచేస్తున్నాం. రేట్స్ అట్లా ఉంటాయి, బ్రాండ్ అట్లా ఉంటుంది. ఓకేనా సార్, ఇప్పుడు మనకి ప్రైస్ విషయం చూసుకుంటే ఎస్ఎఫ్టీ ఎంత చెప్తున్నారు సార్? మీకు ప్రైస్ విషయం యాక్చువల్లీ మీతో మాట్లాడాను ఇంతకుముందు, మీకు చెప్పినాను ఆల్రెడీ. మీకు మంచి డిస్కౌంట్ ఇస్తా చెప్పాను. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేసి ఇక్కడ నేను 24/7 సైట్ లోనే ఉంటా. యాక్చువల్లీ మనం ఇక్కడ కోడ్ చేసే ప్రైస్ వచ్చేసి 5,999 రూపాయలు బ్రోచర్ ప్రైస్, బ్రోచర్ ఉన్న ప్రైస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మీకు 4,999 రూపాయలకే ఇస్తున్నాను ప్లస్ ఎమ్యూనిటీస్. మీకు స్టేట్ అవే 1000 రూపీస్ డిస్కౌంట్ నడుస్తుంది. ఇంకా ఏదైనా ఫర్దర్ ఏదంటే కూడా నా సైడ్ నుంచి మాట్లాడి నా వీడియో చూసి వచ్చినందుకు చాలా మందికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నాతో మాట్లాడితే ఇంకా తక్కువ ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి ఇది ఎమ్యూనిటీస్ చార్జెస్ అనేవి కూడా సపరేట్ ఉన్నాయి. సపరేట్ ఎమ్యూనిటీ మీకు అన్ని క్లియర్ గా, అంటే మీకు ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నామో అక్కడ రాసి క్లియర్ చెప్తున్నాను. మీకు అన్ని బ్యాంక్ లోన్స్, మీకు మ్యాక్సిమం ఏం కావాలి, మీకు బ్యాంక్ లోన్స్ అన్ని నేషనల్ బ్యాంక్ అప్రోడ్స్ ఉన్నాయి మనకు. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా మేము పేమెంట్ చేసేటప్పుడు ముందే మేము స్టార్టింగ్ 5 lakhs మాత్రమే మేము అడ్వాన్స్ బుకింగ్ తీసుకుంటాం. ఆ 5 lakhs తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మీ ఫైల్ బ్యాంక్ లోన్ అప్లోడ్ చేస్తాం. మీరు ఏ బ్యాంక్ చెప్తారో మా దగ్గర బ్యాంక్ పర్సన్ ఎప్పుడు రెడీ ఉంటారు మా దగ్గర. వాళ్ళకి చెప్తాం, మీ ఆధార్ పాన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పి మీకు లోన్ ఎంత పర్సెంట్ ఇస్తుందో చూసుకున్న తర్వాత దాని తర్వాత ఎంత పేమెంట్ కట్టాలి. మీకు ఎగ్జాంపుల్ కొంతమందికి 90 వస్తుంది, కొంతమంది 80% వస్తుంది, కొంతమందికి తక్కువ తీసుకోవాలి ఉంటారు. అంటే మాకు ఎక్కువ లోన్ వద్దండి 40% తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో మీరు బ్యాంక్ అని అటాచ్ చేసిన తర్వాత మీకు ఎంత లోన్ అవసరం ఉంటుందో అంత మాత్రం మిగతా పేమెంట్ చేస్తాం రైట్. ఒకవేళ మీకు మీ బ్యాంక్ లోన్ ఇబ్బంది అయింది, లేదంటే 1 week తర్వాత యాక్చువల్ మనకు మీ 5 lakhs బుకింగ్ తీసుకున్న తర్వాత మీకు 1 week టైం ఇస్తాం. మళ్ళీ ఈ 1 week టైం దేనికి ఇస్తాము అంటే
మీరు ప్లాట్ ఏమైనా మార్చుకోవాలా, లేదంటే మన ఇంకో రిలేషన్ కోసం తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా, ఇంటర్నల్గా ఉంటాయి. కాబట్టి అదే మాట్లాడిన తర్వాత అన్ని ఓకే అనుకున్నాకనే ఫైల్ లోన్కి పంపించిన తర్వాత మిగతా పేమెంట్ చేయమని చెప్తాము. లేదనుకుంటే మీ ఏదైతే మీ అకౌంట్లోకి వెళ్ళి ఆన్లైన్ తీసుకుంటాం క్యాష్, అని మేము ఎక్కడ ₹1 క్యాష్ తీసుకోము. ఆన్లైన్ చెక్స్ లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మాత్రం తీసుకుంటాం. త్రూ ఆన్లైన్ పేమెంట్, త్రూ ఆన్లైన్ అంతా వైట్, టోటల్ వైట్. ఎస్, టోటల్ వైట్. దాని తర్వాత మీకు ఒక 1 వీక్ తర్వాత ఏమైనా ఇబ్బంది అయింది అనుకుంటే మళ్ళీ మాకు ఏ అకౌంట్లోకి వెళ్ళి సేమ్ ఇచ్చిరో సేమ్ అకౌంట్లోకి మీ అమౌంట్ మీకు రిటర్న్ కొట్టేస్తాం. సింగిల్ ఎంపీ కటింగ్ ఉండదు. ఓకే, సింగిల్ ఎంపీ కట్ చేయం మేము. ఓకేనా? ఒకవేళ మీకు 1% మీకు మీ అన్ని లోన్స్ అయిపోయిన తర్వాత మిగతా పేమెంట్ స్టార్ట్ చేయని చెప్తాం. అంటే 20% పేమెంట్ చేస్తాం, మిగతా 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఎక్కువ వస్తే తక్కువ వేసుకుంటాం, తక్కువ వస్తే ఎక్కువ వేసుకుంటాం. డిపెండ్ ఆఫ్ కస్టమర్స్. ఓకేనా? మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, మాకు హెచ్డిఎఫ్సి ఉంటుంది, ఆర్బిఐ, మీకు బజాజ్ ఉంటుంది, అన్ని బ్యాంక్స్ మా దగ్గర అప్లోడ్స్ ఉంటాయి, ఎల్ఐసి అన్ని బ్యాంక్స్ ఉంటాయి. మీరు ఏ బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద తెలిసిందే కదా, దాని నుంచి ఇబ్బంది ఏం లేదు. రేట్స్ కాడ ఇంకోటి, మా ప్రాజెక్ట్ అప్రూవ్స్ అని మీరు అడిగారు. హెచ్ఎండిఏ టీజీ రేరా అప్రూవ్స్ ఆల్రెడీ మీకు అన్ని అప్రూవ్స్ ఇస్తాను నేను. ఓకేనా? ఇది ఈ ఈఏపీఎల్ అనేది క్రెడై, మీకు తెలుసు ఆల్రెడీ, క్రెడై మెంబర్ ఇది. క్రెడైలో కూడా నెంబర్, అలాంటి కంపెనీలో ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. క్రెడైలో ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అంటే ఎక్సలెంట్, మనకు ఒక పేరున్నటువంటి కంపెనీ, మనకు ఒక మంచి క్వాలిటీ మెయింటైన్ చేసేటువంటి కంపెనీ అని మీకు 100% నమ్మొచ్చు. ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్ట్కి వచ్చేటువంటి కనెక్టివిటీ కూడా మనకు ఈ శ్రీశైలం హైవే ఏదైతే ఉందో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మనకి సైట్ కి 1 నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1 కిలోమీటర్. బట్ మనకి శ్రీశైలం హైవే 800 మీటర్స్ ఉంటాం మనము. శ్రీశైలం హైవే నుంచి మన సైడ్ కి 600 to 800 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 600 to 800 మీటర్స్ డిస్టెన్స్ కనిపిస్తుంది క్లియర్ గా. ఇది నా ముందు కనిపించే రోడ్ ఏదైతే ఉందో ఇది 100, ఇప్పుడు మీరు శ్రీశైలం 100 ఫీట్ రోడ్ ఇది. ఇది ఎక్స్టెన్షన్ 150 ఫీట్ రోడ్ ఇది. నా ముందు కనిపించే రోడ్ అయితే 150 ఫీట్ రోడ్ ఇది. వెహికల్స్ పెట్టినంత రోడ్ అది 100 ఫీట్ రోడ్. ఇది కాకుండా మీకు ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మీకు ఎగ్జాక్ట్లీ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి ఎగ్జిట్ 13 నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు ఇచ్చినది. 300 ఫీట్ రోడ్ అది. రైట్? ఆ రోడ్ లో ఇది మీకు ముందు తిమ్మాపురం విలేజ్ దగ్గర కనెక్ట్ అవుతుంది ఈ రోడ్. ఇది ఫ్యూచర్ లో పెద్ద రోడ్, ఇంకా పెద్ద రోడ్ కాబోతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం శ్రీశైలం హైవే గురించి మాట్లాడుకుంటే శ్రీశైలం హైవే ఒకటే కాదు, దానికి 2 హైవేలు కనెక్ట్ ఉన్నాయి ఆల్రెడీ. ఎట్లా కనెక్ట్ చెప్తాను మీకు నేను. ఇప్పుడు 165K ఒక రోడ్ నేషనల్ హైవే చేసి ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. అది స్టార్ట్ అయింది, సోమశిల మీద ఇస్తుంది. సోమశిల మీద ఆంధ్ర కనెక్ట్ చేస్తున్నది, నంద్యాల కనెక్ట్ అయింది ఆ రోడ్డు. సోమశిల మీద బ్రిడ్జ్ మాత్రమే పెండింగ్ ఉంది, మిగతా పనులు అయిపోయినాయి. కొట్రా జంక్షన్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది వాళ్ళ వర్క్. అది 165K అంటారు దాన్ని. అది ఏంటంటే మీకు ఆంధ్రాకి వెళ్ళడానికి, తిరుపతి వెళ్ళడానికి మెయిన్ రహదారి అవుతుంది. మీరు మీకు ఎగ్జాంపుల్ కనెక్టింగ్ కోసం చూస్తే మనకు ఎయిర్పోర్ట్ కు ఎగ్జాక్ట్లీ 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాం. హార్డ్లీ ఒక 10-15 మినిట్స్ డ్రైవ్ లో ఉంటాం. ఇంకోటి, మీరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళాలనుకుంటే 20-25 మినిట్ డ్రైవ్ లోనే ఉన్నాం మనం. ఎగ్జిట్ 14 లో మనం ఉన్నది, ఎగ్జిట్ 14. మీకు 18 వచ్చి గచ్చిబౌలి. రైట్? ఇక్కడ నుంచి 15 నుంచి 20 నిమిషాలు మినిమం డ్రైవ్ లో పడుతుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే గచ్చిబౌలి అనేది ఇప్పుడు హాట్ కేక్, నేను కాదనను. కానీ ఇప్పుడు అక్కడ గచ్చిబౌలిలో ఉండాలనుకుంటే మినిమం ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే రెంట్కి వెళ్ళినా కూడా మినిమం 60 నుంచి 70,000. ఓకే. అదే తుక్కుగూడకు వస్తే 20 నుంచి 30,000 వస్తుంది. ప్రజెంట్ 30,000 వేసుకోండి. అంటే మీకు ఎంత ఖర్చు తగ్గుతుంది అక్కడి నుంచి. అంటే దీనికి ఎందుకంటే గచ్చిబౌలి ఈ రోజు సరే మనం కొనలేము. సెఫ్టీకి వెళ్తే గచ్చిబౌలి మినిమం 10-12,000 సెఫ్టీ, 5,000కి ఇస్తాను కూడా, దానికి సగం రేట్ వస్తుంది. రైట్? సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు రైట్ చాయిస్ అని చెప్తాను నేను. రైట్ చాయిస్, రైట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాను. మా ప్రాజెక్ట్లో ఎలాంటి చిన్న అంటే మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇంకా మనకు రాబోతున్నది. ఇది ఒక పెద్ద కాలనీ. అంటే ఈ ఏరియాలో ఎట్లా అంటే ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ రోడ్ ఇది. మీ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ చూసారు కదా, ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, చేస్తారా చేయరు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి FCDA బిల్డింగ్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ మన ఇనాగ్రేషన్ అయిపోయింది. అది ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టుల మధ్యలో తుక్కుగూడలో ఎందుకు ప్రాజెక్ట్ కొనొద్దు, ఎందుకు డిసైడ్ చేసి చెప్పండి. అద్భుతమైన పెరిగే ఛాన్స్. అంటే మీరు ఈ రోజు 5,000 రూపాయలకి ఎస్ఎఫ్టీ అయితే అమ్ముతున్నాం, మీరు తీసుకుంటున్నారో ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా 8 నుంచి 10,000 అమ్మగలుగుతాం ఎస్ఎఫ్టీ. ఓకే.
ఓకేనా? ఇవాళ 5,000 SFT తో కొనుక్కుంటే 8 నుంచి 10,000 వరకు 100% అమ్మే ఛాన్స్ ఆల్మోస్ట్ 70 to 80% అనేది డబుల్ అయిపోతుంది. అవును. సో గైస్ చూసారు కాబట్టి ఇక మన సార్ తోటి మంచి ప్రాజెక్ట్ అయితే మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మరి ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా సార్ యొక్క నెంబర్ పైన వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు కాల్ చేసి ఎవ్రీథింగ్ అన్నీ అయితే మాట్లాడుకోవచ్చు. సైట్ కూడా వచ్చి చూడండి, నచ్చితేనే మీరు సైట్లో ఫ్లాట్ అనేది బుక్ చేసుకోండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఇంత లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ మన తుక్కుగూడలో మనకి ఏపీఎల్ కంపెనీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్. మరి వెంటనే ఈ ప్రాజెక్ట్ని సంప్రదించడానికి పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడానికి దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయగలరనేది కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మేము హైదరాబాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.